యుద్ధంతో దశాబ్దాలుగా రక్తపాతం చూసిన గాజా నేలలో ఇటీవల కాస్త శాంతి వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం గాజా ప్రజలలో కొంత ఆశ కలిగించింది. నెలల తరబడి బాంబు దాడులు, వైమానిక దాడుల నడుమ ఆందోళనలో ఉన్న ప్రజలకి చివరికి శాంతి లభించనుందా అన్న ఊరటనుభూతిని పొందారు. కానీ ఆ శాంతి ఎక్కువ రోజులు నిలవలేదు. మరోసారి గాజా నేల దద్దరిల్లింది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా అక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగానే కనిపిస్తున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజా మాత్రం కాల్పుల మూతతో దద్దరిల్లుతోంది. ఇరుపక్షాల మధ్య సంధి కుదిరినా ఇజ్రాయెల్ మాత్రం తన దాడులు ఆపడం లేదు. గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ వైమానిక దాడులకు దిగింది. దక్షిణ గాజాలోని తమ బలగాలపై హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరిపారని, వాటికి ప్రతిస్పందనగా కాల్పులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 28 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఊపిరి పీల్చుకుంటున్న పాలస్తీనా వాసుల్లో మళ్లీ భయం మొదలైంది. బందీలు, మృతదేహాల మార్పిడి, మానవతా సహాయం పెరగడంతో గాజా ప్రజలకు ఆశల్లో ఆశ నెలకొంది. కానీ ఇజ్రాయెల్ దాడుల వల్ల భయం, అస్థిరత మళ్లీ పెరిగింది. ప్రస్తుతం ఎల్ ఫాషర్ వంటి ప్రాంతాల్లో 2 లక్షల మంది వరకు చిక్కుకున్నారు. అలాంటి వాళ్లలో ఇజ్రాయెల్ దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు గాజా ప్రజల కోసం పంపుతున్న మానవతా సాయాన్ని హమాస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అమెరికా ఆరోపిస్తోంది. 40 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజల కోసం ఆహారం, మందులు, నీరు పంపుతున్నారు. కానీ హమాస్ కార్యకర్తలు వీటిని అడ్డుకుని లూట్ చేస్తున్నారని అమెరికా చెబుతోంది. అందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యుద్ధం కారణంగా గాజాలో ఇళ్లు నాశనమయ్యాయి. విద్యుత్, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలు మానవతా సాయంతో ముందుకొచ్చాయి. కానీ ఈ సాయం కూడా సరిగా ప్రజలకు చేరడం లేదంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దక్షిణ గాజాలోకి ప్రవేశించిన సహాయ ట్రక్కును హమాస్ కార్యకర్తలు అడ్డుకుంటున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. వీడియోలో హమాస్ మిలిటెంట్లు ట్రక్కు డ్రైవర్పై దాడి చేసి అందులో ఉన్న సహాయ సరుకులను దోచుకున్నట్టు తెలుస్తోంది. ఆ వీడియోను విడుదల చేసిన అమెరికా ఇదే హమాస్ అసలు స్వరూపం అంటూ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి ప్రపంచం నుంచి అందుతున్న సహాయాన్ని హమాస్ దోచుకుంటోందని, ఇది మానవత్వంపై దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో శాంతి స్థాపనకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను హమాస్ ఇలాంటి చర్యలతో దెబ్బతీస్తోందని రూబియో అన్నారు. అంతర్జాతీయ సమాజం హమాస్ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. హమాస్ కార్యకర్తలు ప్రజలకు పంపే సాయాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం నిల్వ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. యుద్ధ సమయంలో బలహీనపడిన ప్రజలపై నియంత్రణ సాధించేందుకు ఆహార సరఫరాలను వాడుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలో ప్రజలు ఆకలితో ఉన్నారు, కానీ హమాస్ దగ్గర నిల్వలు నిండుగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోసారి హమాస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. మానవతా సాయం కూడా ప్రజలకు చేరనివ్వని సంస్థతో శాంతి ఎలా సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రశ్నించింది. అయితే హమాస్ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్ తమను కించపరచడానికి తప్పుడు ప్రచారం చేస్తోందని హమాస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ బందీల మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించడం ప్రారంభించింది. యుద్ధ సమయంలో హతమైన ఇజ్రాయెల్ సైనికులు, పౌరుల మృతదేహాలను తిరిగి పంపిస్తూ హమాస్ తాము శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. కానీ ఈ చర్యల మధ్యలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతోంది. ఇదిలా
ఇదిలా ఉండగా గాజా ప్రజల పరిస్థితి ఇప్పుడు దయనీయ స్థితికి చేరుకుంది. శాంతి కోసం ఎదురు చూస్తున్న వారు మళ్లీ యుద్ధ భయంతో వణుకుతున్నారు. పిల్లలకు పాఠశాలలు లేవు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి, మానవతా సాయం కూడా మధ్యలోనే ఆగిపోతోంది. ప్రస్తుతం అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియో గాజాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఏదేమైనా కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా గాజా నేలపై బాంబుల శబ్దం ఇంకా ఆగలేదు. ఒకవైపు ఇజ్రాయెల్ భద్రత పేరుతో దాడులు చేస్తుంటే మరోవైపు హమాస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మానవతా సాయాన్ని అడ్డుకుంటోంది. ఈ మధ్యలో గాజా ప్రజలు మాత్రం శాంతి అనే పదం ఎప్పుడెప్పుడు తమ జీవితాల్లోకి తిరిగి వస్తుందో అనే ఆలోచనలోని రోజులు గడుపుతున్నారు.